మార్కాపూర్ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పార్టీ హోదాల్లో ఉన్నటువంటి నాయకుల ఆత్మీయ సమావేశానికి వేదిక పైన వేదిక ముందు ఉన్నటువంటి సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఖమ్మం మండలం సైదాపురం గ్రామంలో నేను జన్మించి 1976 సంవత్సరంలో మార్కాపూర్ వచ్చి ఇక్కడే నివాసం ఉంటూ 2000 సంవత్సరంలో నా తల్లిదండ్రుల పేరున ట్రస్ట్ ఓపెన్ చేసి తద్వారా నా తల్లిదండ్రులు నాకు నేర్పినటువంటి విధి విధానాల ప్రకారం సమాజానికి సేవ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఆ రోజు నేను ఏ రాజకీయాలు లేదు, రాజకీయాల్లోకి రావాలనేటువంటి తపన కూడా లేదు. 2000 సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు బై ఎలక్షన్స్ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా, కానీ అవకాశం రాలేదు. ఇంకా నాకు రాజకీయాలు వద్దు, ప్రజాసేవ ప్రజా ప్రతినిధిగా కాకుండా ఒక వ్యక్తిగా నాకు చేతనైనటువంటి సర్వీస్ ఈ సమాజానికి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు నుండి నాకు చేతనైనటువంటి పనులు చేసుకుంటూ వచ్చిన. అందులో భాగమే వాటర్ ట్రాన్స్పోర్ట్, నీటి చౌకం కావచ్చు, లేదా పేద విద్యార్థులు చదువు ఉండి ఆర్థిక పరిపుష్టి లేక చదువుకోలేనటువంటి వాళ్ళకి చదువు కోసం సహాయం పడడం కావచ్చు, లేక ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేసి తద్వారా ప్రజలకు ఉపయోగపడడం కావచ్చు. ఈ ప్రాంతంలో ఎప్పుడు జరగనటువంటి మొట్టమొదటి ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా జరుపుకునేటువంటి ఇఫ్తార్ విందు అందరం బాగుండాలనేటువంటి ఆలోచన విధానంతో ఏర్పాటు చేయడం కావచ్చు, లేదా క్రిస్మస్ పండుగ నాడు పేదవారికి బట్టలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన 104, 108 లేదు, లేకపోతే ఈ ఆరోగ్యశ్రీ లేదు, రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ కానుక లేదు. ఇవన్నీ లేని నాడే నేను నా ఉడతా భక్తిగా ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిగా చేస్తూ అనుకోని పరిస్థితుల్లో 2009వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతోటి గిద్దలూరు నియోజకవర్గం నుండి పోటీ చేయడం, గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి అక్కడ గెలుపొందడం, 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయి 2 సంవత్సరాల కాల వ్యవధి ఇన్ఛార్జిగా ఉండడం, తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 23 మంది శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసి వారికి మంత్రి పదవులు ఇచ్చిన దానికి వ్యతిరేకించి అధికార పార్టీని వ్యతిరేకించి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. ఇవన్నీ గమనించినటువంటి నాటి ప్రతిపక్ష నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ఆరాధ్య దైవం మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి 2019 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి పోటీ చేయడం, గిద్దలూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు, కార్యకర్తల కృషి, నాయకుల కృషి వల్ల రాష్ట్రంలోనే గుర్తింపు పొందే విధంగా 21,000 మెజార్టీతోటి రాష్ట్రంలోనే 2వ స్థానంలో గెలవడం, ఇవన్నీ కూడా మీలో చాలా మందికి తెలుసు. 2019 సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా ఆహర్నిశలు గత 15 సంవత్సరాలుగా, అందులో ప్రధానం మరీ ముఖ్యంగా గత 4 సంవత్సరాల 9 మాసాలుగా ఎనలేని కృషి చేస్తూ కష్టపడుతూ ముందుకు పోతూ ఉన్నా. ఈ సందర్భంలో నా అనారోగ్య కారణాల చేత
డిసెంబర్లో నేను 2024 సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని చెప్పేసి కూడా పత్రికాముఖంగానే నేను అనౌన్స్ చేయడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించి కుదరదన్నా ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినారు. ఆ సందర్భంగా వారి ఆదేశాల ప్రకారం గిద్దలూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నన్ను మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఇక్కడికి పంపించడం జరిగింది. అలాగే సోదరులు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మా గురుతుల్యులు శ్రీ కేపీ కొండారెడ్డి గారి కుమారుడు నాగార్జున రెడ్డి గారిని గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా అక్కడికి పంపించడం జరిగింది. నేను 2009లో రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చినప్పటికీ నేను 88-87 నుండే కొండారెడ్డి గారి శిష్యుడు. నేను రాజకీయాల్లో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన అడుగుజాడల్లో నడిచిన అవన్నీ ఆయన ఎట్లా ఆలోచన విధానాలు ఉంటాయనేది కూడా గమనించిన. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతోటి నాగార్జున రెడ్డి గారు ఇక్కడి నుండి అక్కడికి, నేను అక్కడి నుండి ఇక్కడికి రావడం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గంలో 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే అన్నా రాంబాబుకి వచ్చిన మెజార్టీ 81.5 మెజార్టీ. సో దాని అర్థం నాగార్జున రెడ్డి గారు మంచి మెజార్టీతో 2024లో గెలవబోతున్నారు. దానికి ఎలాంటి అనుమానం అవసరం లేదో తెలియపరుస్తాం. ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చేసినా మొన్న నేను గిద్దలూరు నియోజకవర్గ నాయకుల్ని నాగార్జున రెడ్డి గారికి పరిచయం చేసినప్పుడు చెప్పిన వాళ్ళకి, అయ్యా 81.5 మెజార్టీ మాత్రం నాగార్జున ఇవ్వకండి, ఈ పూలతో తట్టుకునేది కాదు, అంత మెజార్టీ వస్తే దాంట్లో 30 తీసేసి 10 మెజార్టీతో గెలిపేయండి చాలు, అంతకు మించి మెజార్టీ వచ్చినా కానీ మేము సరిపోవడానికి కష్టం, మా శక్తి సరిపోలేదని చెప్పినాం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నాగార్జున రెడ్డి గారి గెలుపుకు గిద్దలూరులో ఎలాంటి డోకా అవసరం లేదు. గెలుస్తారు 100%, 100% గెలిచినట్టుగానే మనందరం కూడా లెక్కేసుకోవచ్చు. అట్లా ఇక్కడ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్కడ ఎట్లయితే నాగార్జున రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు, ఇక్కడ మీరు కూడా 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి నాగార్జున రెడ్డి గారి గెలుపు కోసం ఎంతైతే ఇష్టపడి కష్టపడి చేసినారో అదే ఇష్టపడి కష్టపడి చేసేటువంటి ఆలోచనని మళ్ళీ ఏదైనా కొద్దిగా అలసత్వంతో ఉన్నా కూడా దాన్ని విస్మరించి ముందుకు వచ్చి జరిగే ఎన్నికల్లో తప్పక అదే మెజార్టీకి తక్కువ లేకుండా గెలిపించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే 5 సంవత్సరాలుగా 2019 సంవత్సరంలో పార్టీకి చేయకపోయినా 5 సంవత్సరాలుగా మన పార్టీలోకి వచ్చి పార్టీపై నమ్మకంతో మన దగ్గరికి వచ్చినటువంటి ఆ పెద్దలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని కూడా అభ్యర్థిస్తా ఉన్నా. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర సందర్భంగా ప్రజల దగ్గర గమనించినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా గమనించి తన మేనిఫెస్టోలో నవరత్నాలను పొందపరిచి ఆ నవరత్నాలన్నీ కూడా 99% నెరవేర్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరైనా ధైర్యంగా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఏదైనా కానీ మేము ఇది చేసినాము అని చెప్పేటువంటి ధైర్యం మనకు ఉంది. కాబట్టి గడప గడపలో ప్రతి శాసనసభ్యుడు మీరందరూ కూడా కలిసి, శాసనసభ్యుడు నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళగలిగిన వాళ్ళు రాజకీయ వైషమ్యాలతో లేదా వ్యక్తిగత దూషణలతో ఏదైనా మాట్లాడాల్సిందే కానీ ప్రభుత్వ పరంగా తీసుకున్నట్లయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తూచా తప్పకుండా కరోనా కష్టకాలంలో యావత్ ప్రపంచం అల్లకల్లోలమై ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు క్షీణించినప్పటికీ కూడా, అందులో మన రాష్ట్రం కూడా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడ్డప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టేసి తను ప్రజలకు ఏదైతే చెప్పినాడో ఆ మాటను నిలబెట్టుకుంటూ ప్రజా సంక్షేమం అనేది ప్రజలకు చేర్చినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని, మన నాయకుడిని చెప్పేసి కూడా మనం ధైర్యంగా